ఒక పేరెంట్ ఫోన్ చేసి, సార్ మా బాబు బాగా చదువుతాడు సార్, కానీ ఎగ్జామ్లో రాయడు సార్. నేను ఇంటి దగ్గర చదివిస్తాను, నేనే చదివిస్తాను, ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తాడు, కానీ ఎగ్జామ్లో అన్నీ మర్చిపోతున్నాడు సార్. ఎందుకు ఎందుకు బట్టి పడతాడు కాబట్టి ఇంటి దగ్గర అన్ని నేర్చుకుంటాడు. మీరు అడిగాను మేడం, మీరు క్వశ్చన్ బై క్వశ్చన్ ఆన్సర్ చేయమని అడుగుతారా, లేకపోతే లెసన్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఒకటేసారి ఆన్సర్ చేయమని చెప్తారా అని అడిగాను. ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ నేర్చుకున్నాక వెంటనే అడుగుతాను సార్, ఎమ్మటే చెప్పేస్తాడు, బాగానే చెప్పేస్తాడు అంటే, ఈసారి నుంచి క్వశ్చన్ బై క్వశ్చన్ అడగండి. అన్ని ఒక 5-6 క్వశ్చన్స్, 6-7 క్వశ్చన్స్, లేకపోతే ఒక లెసన్ మొత్తం నేర్చుకున్న తర్వాతకి ర్యాండమ్గా 2-3 క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్ చేయగలుగుతాడా లేడా. అప్పుడు తెలుస్తుంది మీ కొడుకు బాగా చదువుతున్నాడా లేడా అనేది. ఇలా సార్ అన్నది. అంతే మేడం, ఒక ఆన్సర్ నేర్చుకుని బట్టి నేర్చుకుంటే అప్పటికప్పుడు గుర్తుంటుంది. మీరు దాన్ని చూసుకొని మా బాబు ఇంటికాడ బాగా చదువుతున్నాడు అనుకుంటున్నారు, అది కాదు. దాన్ని బట్టి పట్టడం అంటారు. బట్టి నేర్చుకుంటే ఆ క్షణానికి, ఆ గంటకి, లేదా బాగా చదివితే ఆ రోజుకుంటుంది. ఇది చాలా మంది స్టూడెంట్స్కి ఉండే అతిపెద్ద ప్రాబ్లం ఇదే. బట్టి నేర్చుకుంటారు, ఆ టైంకి బాగా చెప్పేస్తారు పేరెంట్స్కి. పేరెంట్స్ అనుకుంటారు మా బాబు బాగానే చదువుతున్నాడు, కానీ ఎగ్జామ్లో పోయినాక మర్చిపోతున్నాడు. ఖచ్చితంగా మర్చిపోతారు. బట్టినే ఎప్పుడూ గుర్తుండవు. అందుకే సిస్టమ్ ఆఫ్ స్టడీలో ఏం చేయమంటామంటే, క్లాస్ రూమ్లో విను, అర్థం చేసుకో. ఫస్ట్ టైం నీ లెసన్ నీ బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుంది. ఇంటి దగ్గరకు వచ్చి లెసన్ చదువు నేర్చుకోవద్దు. చదివితే లెసన్ సెకండ్ టైం రిపీట్ అవుతుంది మైండ్లో. నువ్వు క్లాస్ రూమ్లో విన్నావు ఫస్ట్ టైం, ఇంటి దగ్గర లెసన్ చదివావు సెకండ్ టైం. ఇప్పుడు ఆన్సర్స్ నేర్చుకోవడం ఈజీయా కష్టమా అంటే, ఆన్సర్ను ఒక ఫ్రేమ్ లాగా చేసి నేర్చుకుంటే 3 times నీ మైండ్లో రిపీట్ అవుతుంది. సో ఆ రిపీట్ అయినది నీవు రివైజ్ చేసుకోవడానికి, మెమరైజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఆ టైం దొరికినప్పుడు ఎగ్జామ్ హాల్లో నువ్వు ఒక ప్రాపర్ వేగా చదివినావు, నేర్చుకున్నావు కాబట్టి ఎగ్జామ్లో అన్ని ఆన్సర్స్ ఈజీగా గుర్తుంటాయి. ఈ చిన్న లాజికే టాపర్స్ వాడతారు. వాళ్ళకి బ్రెయిన్ పవర్ ఎక్కువ ఉందని కాదు, లేకపోతే వాళ్ళ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అని కాదు. ఇది తెలుసుకుంటే సరిపోతుంది.